ఏపీలో వాడివేడి రాజకీయం మొదలైంది. ఒక పక్క జగన్ తనదైన శైలిలో సీట్ల మార్పు తుది దశకు తీసుకొస్తున్నారు. ఈ కోవలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపుగా అభ్యర్థుల స్థానాల మార్పుతో పాటు అభ్యర్థుల మార్పు అంశంపైన వేగంగా పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే జనసేనాని కూడా ఓ అడుగు ముందుకు వేశారు. ఆయన అత్యంత కీలకంగా ఉన్న తూర్పు గోదావరిపై దృష్టి సారించారు. ఇక్కడ ఆయన గత 3 రోజులుగా చర్చోపచర్చలతో పాటు క్యాడర్ తో సమీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ సిటీతో పాటు కాకినాడ రూరల్ స్థానాలపై దృష్టి పెట్టిన పవన్ రామచంద్రాపురం, ముమ్మిడివరం, రాజానగరం స్థానాలను ఆయన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి అభ్యర్థుల పేర్లు ఖరారు చేయనప్పటికీ ఆయన సమీక్షించిన స్థానాలతో పాటు సర్వే నివేదికల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ ఈసారి అంగబలంతో పాటు ఆర్థిక బలం ఉన్న నేతలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారట. మొత్తంగా చూస్తే జనసేనాని కాకినాడ కేంద్రంగా పవర్ పాలిటిక్స్ కు తెర తీశారన్నది ప్రస్తుతం జన సైనికుల నుంచి వినిపిస్తోంది. 3 రోజుల పాటు కాకినాడలో ఒకే చోట తిష్ట వేయడం, సమీక్షలు జరపడం చూస్తుంటే జనసేనాని ఈసారి ఓ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళుతున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.